వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా మీడియా ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రంలో 1, 2 పాదాలు మకర రాశి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది. కొన్ని సంవత్సరముల నుంచి వీరు పడుతున్నటువంటి శారీరక, మానసిక, ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు ఈ సంవత్సరం తొలగేటువంటి అవకాశం ఉన్నది. గృహంలో శుభకార్యక్రమాలు కలిసి రావటం, పుణ్యనది స్నానములు, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం, అలాగే వీరికి వాహన సౌఖ్యం కూడా కలుగుతూ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, సంతానం యొక్క పురోగతి కలుగుతూ ఉంటుంది. కానీ వీరి సంవత్సరం ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు కొంతమేర వీరికి అనారోగ్యాన్ని కలుగచేస్తాయి. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీ మరియు టీవీ పరిశ్రమల వారికి ఈ సంవత్సరం మంచి ఆదరణ కలిగి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మకర రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు, విద్యార్థులు అందరికీ కూడా మంచి లాభదాయకం. విద్యార్థులకు విదేశీ చదువులు యోగిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశిలో ఉండేటువంటి వారు విష్ణు ఆరాధన చేయటం, అలాగే ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని శ్రద్ధగా విన్నా ఆ స్వామివారి యొక్క దివ్యానుభూతి కలిగి వీరందరూ కూడా సుఖంగా ఉంటారు. స్వస్తి.